బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, ఎందుకు దూరం అయ్యావు? నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా స్నేహమనే మాటలు చెరో అక్షరం మనం మళ్ళీ ఒక ప్రామిస్ చేసింది. ఏం ప్రామిస్ చేసిన? సోనాకి చికెన్ తెప్పిస్తాను చెప్పి ప్రామిస్ చేసిన. అందుకే వాళ్ళు వచ్చింది చికెన్ నేర్చుకొని మా ఇంటికి. చికెన్ నేర్చుకొని చికెన్ చేస్తావా? చికెన్ చంపుతావా మమ్మల్ని ఉంచుతావా? అది ఎట్లా వస్తుందో తిని మీరు చెప్పండి. అప్పుడు బతికిదా లేదా అప్పుడు తెలుస్తుంది. మనం చికెన్ తీసుకోవాలి ఉండాలంటే. అవునా? తీయమని చికెన్ ఉందా అసలు ఇంకా? తెలిసింది అన్ని తీసుకొచ్చిన. సోనా నీకు చెప్పాలి, నీకు చూపించాలి. ఎందుకంటే నాకు మన బొబ్బు బ్యాగ్లో ఒక దొరికింది. అది దొరికినప్పుడు ఆయన మస్తు తాయిచ్చినాం కూడా. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఏంటి అక్కడ ఎందుకు నా గురించి అంటే నీకు కాలు మొత్తాను వద్దు అమ్మ నేను ఇష్టం మై గాడ్, వాట్ ఈస్ దిస్ శానిటీ? కొన్ని రోజులు వీడియోస్ రానప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యి బాగా ఫీల్ అయ్యి పేపర్లో. ఏంటి చెప్పనా? నీ ఇష్టం. వద్దు, నీ ఇష్టం. సోనం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, ఎందుకు దూరం అయ్యావు? నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా నువ్వు నాకు పరిచయం అయినప్పుడే నీ బర్త్డేకి వచ్చిన వీడియో ఇంకా గుర్తుంది. ఆయన రాత్రి ఒకసారి ఆయన అడిగి ఎట్లుందో ఏం అర్థం అవుతలే. నువ్వు మా ఫ్యామిలీలో ఒక ఆమె అనుకున్నా, ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నా. దాదా నేను రాయలే ఇద్దరం కలిసి మంచి కంటెంట్ వీడియోస్ చేద్దాం. ఎందుకు నువ్వు సూపర్ రా. నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ బర్త్డే
నీ బర్త్డేకి వచ్చిన వీడియో ఇంకా గుర్తుంది. నువ్వు మా ఫ్యామిలీలో నేను రాయలే డమ్మి. నాకు స్పెల్లింగ్స్ రావు, ఏం రావు. సకాశ్ నాకు హ్యాండ్ రైటింగ్ రాదు, ఏం రాదు. అది నేను రాయలేదు, చెప్తున్నా. ఇయ్యను ఎప్పుడు సజెషన్ కదా మొత్తం. అరే వద్దే ఇప్పుడు ఇది చదవగా వీడియోస్ చెయ్యాలి అని ఉంది. ఐఎమ్ అలోన్ వితౌట్ సోనా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, ఎందుకు దూరం అయ్యావు? నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ బర్త్డేకి వచ్చిన వీడియో ఇంకా గుర్తుంది. నువ్వు మా ఫ్యామిలీలో ఒక ఆమెవి అని అనుకున్నా, ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నా. నీతో మళ్ళీ వీడియోస్ చెయ్యాలి అని ఉంది. మనం ఇద్దరం కలిసి ఒక మంచి కంటెంట్ ఉంది. అది అవదమ్మా. నాకు అవన్నీ నేను రాయలే, నాకు అవన్నీ రాయడానికి రాదు. నేనేం రాయలే. ఎప్పటికైనా నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్. నాకు అవన్నీ రాయడానికి రాదు. నాకు అసలు అనుకోలే మధ్యలో అట్లా వదిలేసి వెళ్ళిపోతావు. ఇగో చూడండి, ఎప్పటికైనా నేను బబ్బు బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని విషయాల వల్ల ఇన్ని రోజులు వీడియోలు తీయాలి. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు రాసుకున్నట్టే నీకెందుకు ఓవర్ యాక్షన్? నేను రాయలే అమ్మా. నాది అట్లుండదు. ఇగో అయినదే, నాది అట్లుండదు. ఇది అయినదే. ఇగో సురేష్ నాది అట్లా అయితే ఉండదు అనమాట. నేను కొడుతుగా నేను కొడతా, మరి అందరిని కొడతా నేను. వాళ్ళు జరుగు కళ్ళు పోతుంది. మిమ్మల్ని కొట్టే చేయగలరు, మీరు ఆడపిల్లలు కాదు. నిన్ను కొట్టద్దులే, ఎందుకంటే ఆడపిల్ల. సరే కొట్టకూరు మరి జరుగు. ఏంది ఎందుకు వస్తుందో తెలుసు తెలియని ఎప్పుడు మీ ఫ్రెండే కదా, ఏదైనా కానీ మీకు ఏం అవసరం ముట్టుకోనికి? నా వస్తువు ముట్టుకోవా? ఏం ముట్టుకున్నావు? నా బ్యాగ్ ముట్టుకుంటావు, అన్ని ముట్టుకుంటావు. బ్యాగ్ ముట్టుకోని బ్యాగ్ ముట్టుకోలే, బ్యాగ్ ముట్టుకున్నావు కానీ నువ్వు రివర్స్ మాట్లాడదు. నీ బ్యాగ్ దొరికింది. ఏంది సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అవన్నీ చెప్పి లెక్కలు అనమాట. అవన్నీ లేదు, నా హ్యాండ్ రైటింగ్ అట్లుంది. ఇది ఇప్పుడు రాసింది కాదు, అప్పట్లో వీడియోస్ రాలే కదా, అప్పుడు రాసిన అది రైటింగ్ అది. ఏదో ఒకటి ఎందుకు నీకు ఎందుకు నీకెందుకు అది రాసా? నేను ఎందుకు ముట్టుకుంటాను మేము నావి ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. ముట్టుకోద్దు, చేది. సరే ఏంది? నేను ఎందుకు చెప్పాలి? చెప్పుకోరు మీరు ఏమంటే గాయస్. నాకేం తెలియదు, నేను గమ్మనికి ఏం అడుగుతా, నాకేం తెలియదు. చెప్పు, నువ్వు చెప్పేసి చెప్పు. చెప్పేసి నాకు పని ఉంది, నాకు ఫోన్లో. చెప్పు ఏంది? అరే చేస్తే ఎట్లా చెప్పు? నువ్వే చెప్పుకో అంటే నేనే కావాల్సుకొని చెప్పినట్టు ఉంటది.
ఏ చెప్పు ఇద్దరు కలిసి చెప్పు. సరే సోనం నా బెస్ట్ ఫ్రెండ్ గాయస్. సోనం నా బెస్ట్ ఫ్రెండ్. సోనం మంచిది, సోనం చాలా మంచిది. ఇంకేం చెప్పాలా? చెప్పండి మీ ఇద్దరు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తారు కూడా ముందు ముందు ఇంకా మంచి మంచి ముందు కదా చూసుకోవచ్చు. అప్పుడు చెప్పండి. మేము ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళా మేము ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తాం, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. ఇంకా సో గైస్ మంచి మంచి వీడియోస్ చేస్తాం అన్నమాట. ఫ్యామిలీతో మంచి మంచి మీకు ఎంటర్టైన్ చేస్తాం. మస్తు నవ్విస్తాం. మీకు ఏమేమి వీడియోస్ కావాలి కమెంట్స్ లో కూడా కమెంట్ చేయండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎట్లాంటి వీడియోస్ కావాలా, బబ్బుని ఎట్లా బక్రా చేయాలి, సోనం ఎట్లా బక్రా చేయాలో. అంత మాట అన్నాను నన్ను. నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే ముట్టుకోదు ముందే చెప్తాను. సేమ్ టు నీకు కూడా. నాకు కూడా ప్లాన్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. ఓకే చలో రైట్.